నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 600 కోట్లతో బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికి తొలి విడతగా 100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. గొట్టా బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చిన తరువాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నందిగాం మండలంలోని కణితిఊరు గ్రామం నుంచి కృష్ణరాయపురం మీదుగా హరిదాసుపురం వరకు 1,37,00,000 వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే స్వామిపేట గ్రామం వరకు 20 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో 12.5 లక్షలతో నిర్మించిన సీసీ రహదారి, నందిగాం గ్రామంలో శివాలయం వరకు 12.5 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని కూడా మంత్రి ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల హామీ ప్రకారం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు, మెరుగైన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడి ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజల తరపున, తన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్ నుంచి మండలానికి డబల్ రోడ్ వేయాలి. 5 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా ఈ రోడ్లు వేశారని, లేకపోతే వీళ్ళు నాకు గౌరవించలేదని, వీళ్ళు వేస్తే పలకరించలేదని పెట్టుకోకుండా మొత్తం నియోజకవర్గం అంతా చేయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దానికి ముందడుగు వేసాం. చాలా వరకు పనులు చేస్తున్నాం. ఈ మధ్యన మనకి పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రోడ్లన్నీ శాంక్షన్ అవుతున్నాయి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఒక 2,000 కోట్లు బ్యాంక్ అప్పు తీసుకున్నారు. ఏవైతే రూరల్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ మళ్ళీ తార్ రోడ్లు వేయాలి. పేరుకు 2,000 కోట్లే కానీ 175 నియోజకవర్గాలకు ఇవ్వాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 6 కోట్లు తప్ప ఎక్కువ నిధులు రావు. మన నాకు తెలిసి నీ ఒక్కడికే 40 కోట్లు ఇచ్చాను, మిగతా వాళ్ళందరికీ 7-8 కోట్లు ఇచ్చాను. నువ్వు నిరంతరం ప్రజల గురించి ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు సూచనలు నీకు పబ్లిక్ తో బాగా సంబంధాలు ఉండాలని మనకు ఒక 40 కోట్ల రూపాయలు ఇస్తే మళ్ళీ ఎక్కడైతే రోడ్లు పోయాయో కూడా వేసే కార్యక్రమం చేస్తున్నాం. మన పక్కనే నేను ఇచ్చిన రోడ్లు ఎవరైనా ప్రభుత్వం మారిపోతే రోడ్లు ఇస్తే కంటిన్యూ చేయాలి. ఇవి అచ్చెన్నాయుడు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాబట్టి ఈ రోడ్లు వేస్తే అచ్చెన్నాయుడికి పేరు వస్తుందని చెప్పి 5 సంవత్సరాలు పరిపాలించిన వారు ఈరోజు శివరాంపురం కానీ, లేకపోతే బడబండ మీద మళ్ళీ బంజీర్పేట రోడ్డు కానీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సహకారంతో గారమండలం కళింగపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణ పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గురువారం ఎమ్మెల్యే శంకర్ ఆరోగ్య కేంద్రంలో సందర్శించి సమకూర్చిన వసతులు, సాంకేతిక సహకారం, అమలు పనితీరు తదితర విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు అందించిన సాంకేతిక సహకారం, వాటి అమలు, ఆధునిక వసతులు ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించుటకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే సామాజిక బాధ్యత క్రింద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లాబొరేటరీ, మెడికల్ ఫార్మసీ, స్త్రీ పురుషుల వేరువేరు వార్డుల విభజన, గర్భిణీల డెలివరీ రూమ్, ఆధునిక వసతుల కల్పన, కార్పొరేట్ స్థాయిలో వసతుల ఏర్పాటు చేయటం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామని, ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ప్రతినిధులు, గారమండల తహసీల్దార్, మండల అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, కళింగపట్నం సర్పంచ్, గారమండల కూటమి నాయకులు, కళింగపట్నం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ కుటుంబాలకు 2,11,954 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ప్రదర్శించిన శ్రీరామరాజ్యం పౌరాణిక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వినాయక నాట్య మండలి సురభి వారి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరంలోని కళాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సురభి నాటక సంస్థకు ఉన్న సుదీర్ఘ చరిత్రకు అద్దం పడుతూ కళాకారులు తమ అభినయంతో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ముఖ్యంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పాత్రధారులు తమ ఆహార్యం, వాచికంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. రామరాజ్య స్థాపన, ధర్మరక్షణ వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ నాటకానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆర్ వేణుగోపాలరావు దర్శకత్వం వహించారు. పౌరాణిక నాటక రంగంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. రంగురంగుల సెట్టింగులు, సురభి సంస్థకే ప్రత్యేకమైన మాయాజాలం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు సాంస్కృతిక రంగ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. సిక్కోలు రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం పర్యాటకుల కోసం సరికొత్త వినోదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరంలోని 80 అడుగుల రోడ్డు వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాన్ని ప్రారంభించారు. అరకుకు చెందిన మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో ఈ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2 హాట్ ఎయిర్ బెలూన్లో 8 మంది విహరించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి టికెట్ ధరగా 799 రూపాయలు నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంకాలం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఈ బెలూన్ విహారం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అంబులెన్స్ సౌకర్యాన్ని సిద్ధంగా ఉంచారు. భూమి నుంచి 200 అడుగుల ఎత్తున ఆకాశం నుంచి అరసవల్లి ఆలయ శోభను, గగన అందాలను వీక్షించేందుకు నగరవాసులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆముదాలవలస పట్టణంలో రైతుల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏటీఎంఏ ఆధ్వర్యంలో గురువారం పశు సంవర్ధక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆముదాలవలస పురపాలక సంఘం పరిధిలోని పాతినవారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఆధునిక పశు పోషణ పద్ధతులు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంలో శాస్త్రీయ విధానాలు అనుసరిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పశు సంవర్ధక శాఖ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శిక్షణా కార్యక్రమాల ద్వారా పొందిన అవగాహనను క్షేత్రస్థాయిలో అమలు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక రంగ నిపుణులు పశువుల ఆరోగ్యం, సమతుల్య పోషకాహారం, వ్యాధుల నివారణ, నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు విపులంగా వివరించారు. అలాగే పశువుల బీమా, టీకాలు, మెరుగైన జాతుల ఎంపిక వంటి అంశాలపై రైతుల సందేహాలకు సమాధానాలిచ్చారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా దూడల ప్రదర్శన ఏర్పాటు చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించి పశు పోషణపై మరింత అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణా కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారులు, జిల్లా TDP ప్రెసిడెంట్ మొదలవలస రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కుటుంబ సభ్యులతో బుధవారం సందర్శించారు. నాబార్డ్, DRDA వివిధ రకాల చేనేత మరియు హస్తకళా స్టాల్స్ ను ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ అభినందించారు. అరసవల్లి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న నిర్వహించనున్న శోభాయాత్ర భక్తులకు కనువిందు చేయనుంది. కేరళ డ్రమ్స్ నుంచి అఘోరాల విన్యాసాల వరకు మొత్తం 56 రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు KR స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర అరసవల్లి క్షేత్రం వరకు వైభవంగా సాగనుంది. శోభాయాత్రలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం వంటి ఆలయాల నమూనా శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యాత్ర ఆరంభంలో మంగళ వాయిద్యాలు, శంఖారావం, సూర్యరథం ముందు నడవగా వాటి వెనుక వరుసగా గిరిజన దింసా నృత్యం, తప్పెటగుళ్ళు, పులివేషాలు, కొమ్ము, కోయ ప్రదర్శనలు సందడి చేయనున్నాయి. ఫిషర్మ్యాన్ టూరిజం, DRDA వంటి ప్రభుత్వ శాఖల శకటాలతో పాటు హరిదాసుల బుర్ర కథలు, మహిళల కర్రసాము విన్యాసాలు యాత్రకు అదనపు హంగులు చేకూర్చనున్నాయి. యాత్ర సాగే మార్గం ఇదే. ఈ మెగా శోభాయాత్ర KR స్టేడియం నుంచి మొదలై అంబేద్కర్ విగ్రహం, డే అండ్ నైట్ జంక్షన్, కృష్ణా పార్క్, 7 రోడ్ల జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, గర్ల్స్ హై స్కూల్ మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయానికి చేరుకుంటుంది. మార్గ మధ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అఘోరాలు, బుట్టబొమ్మలు, తీన్మార్ నృత్యాలు, చెక్క భజనల వంటి విలక్షణమైన ప్రదర్శనలతో నగర వీధులు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుకోనున్నాయి. అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రం క్రీడా వేదికగా మారనుంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద గల NTR మున్సిపల్ మైదానంలో నేటి నుంచి 2 రోజుల పాటు జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. తొలి రోజున రాష్ట్ర స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ జిల్లాల నుంచి జట్లు ఈ పోటీల్లో తలబడుతున్నాయి. శనివారం కబడ్డీ ఫైనల్స్ తో పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము, సంగడీలు, ఉలవబస్తాల మోత వంటి ఆసక్తికరమైన పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు భారీగా నగదు బహుమతులు అందించనున్నారు. కబడ్డీ విజేతకు 50,000, రన్నరప్ కు 30,000 నగదు పురస్కారం అందజేస్తారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము తదితర గ్రామీణ క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 5,000 చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. 2 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మొత్తం 1.95 లక్షల ప్రైజ్ మనీని పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచే పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రీడాభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరచాలని అధికారులు కోరారు. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని AIYF రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు.
గురువారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం క్రాంతి భవన్లో నిరుద్యోగ రణభేరీకి సంబంధించి గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ అసంతృప్తితో కూరుకుపోయిందని పేర్కొంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవటం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవటం, నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించటం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు నిరసనగా నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణభేరీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కొలువుకై కొట్లాడుదాం రండి అని నినాదం చేస్తూ జనవరి 30న విజయవాడకు భారీగా తరలి రావాలని కోరారు. దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. ఈ రాష్ట్రంలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయి, 4 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ బాబు మంత్రి, వాళ్ళ దోస్తు డిప్యూటీ సీఎం, వాళ్ళ దోస్తుల అన్నం ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎన్నుకున్నారు. ఈ 4 తప్ప ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఎడిపోయాయి. మీరు ఎవరికి హామీలు అమలు చేశారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఈ రాష్ట్రంలో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిందో దాదాపు 40 సార్లు 42 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిపారు. మీరు ఎవరికైనా ఉపాధి కల్పించారా? నిరుద్యోగులకైనా మీరు ఆదుకున్నారా? ఎటువంటి ఆప్షన్స్ లేవు. నిరుద్యోగులకి తక్షణం ఆదుకోవాలి. లేదంటే మరో 30వ తేదీన చలో విజయవాడ పిలుపునిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30వ తేదీన నిరుద్యోగుల రణబేరు పేరు మీద ఈ రాష్ట్రంలో చలో విజయవాడ పిలుపునిస్తున్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ చలో విజయవాడ తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఈ సంవత్సరము జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వము 2 జనవరి దాటినా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు అనేకమైన ఉన్నాయి, ఆ ఖాళీ పోస్టులు అన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాము, నిరుద్యోగ ఆంధ్రగా కాకుండా ఉద్యోగ ఆంధ్రగా మేము చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు ఏ యొక్క హామీలు మీరు అమలు చేస్తూ ఉన్నారో ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. మరింత నిరుద్యోగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరుకుపోయింది. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన జనవరి 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఏఐవైఎఫ్ శ్రీకారం చుట్టింది. ఆ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ మెడలు ఉంచైనా సరే మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ప్రధాన భూమిక పోషించి అనేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. షాపులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మెడలు పట్టుకొని రోడ్డు మీద తోసిన మహాఘనత ఈ కూటమి ప్రభుత్వ నాయకులకే దక్కింది. అదేవిధంగా ఆ రోజు విజయవాడ వరదల కారణంగా ఈ ఏవైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్లు కూడా ఆ రోజు ఉపయోగించుకున్నారు. వాళ్ళకి ఉపయోగించుకొని వాళ్ళకంటూ 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వాలంటీర్లు ఎక్కడున్నారు, ఎవరి పరిస్థితి ఎలా ఉందో కూడా పట్టించుకోవడం దాఖలాలు లేవు. అదే ఈరోజు చూసుకున్నట్లయితే లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల పేరుతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అని చెప్పేసి నమ్మబలిపి ఈ చేయడం నేరం. ఇది చాలా యువత పట్ల చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఖండిస్తూ ఉన్నాం. దీనికోసం మేము 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో గురువారం ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. అరసవల్లిలోని గుండ నివాసానికి వెళ్లి అప్పల సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుండ మరణం నియోజకవర్గ రాజకీయాలకు తీరని లోటన్నారు. ధర్మాన వెంట వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు, జల్లు రాజీవ్, బుక్కా యుగంధర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆగస్టు 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం సత్ఫలితాలను ఇస్తుందన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల.
రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం పైన సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో 1050 నూతన ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఆధునిక బస్సులను తీసుకోవడంతో పాటు బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నామన్నారు. బస్సులలో ఆక్యుపెన్సీ రేషియోను పెంచి ఆదాయాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో అత్యధిక ఆదాయం ఈ సంక్రాంతి సీజన్లో వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. పిల్లలైతేనేమి శ్రీశక్తి పథకాన్ని వాడుకుంటున్నారు. ఇది చాలా చక్కగా విజయవంతంగా నడుస్తూ ఉంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్థిక లోటు మాకేం జరుగుతుందో అది మొత్తం కూడా ప్రభుత్వం రీయింబర్స్ చేయడం ద్వారా ఆర్టీసీకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతూ ఉన్నాము. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా స్వయాన ముఖ్యమంత్రి గారే తెలియజేశారు. బస్సులో ఉన్నటువంటి డ్రైవరు కండక్టర్లతో పాటు గ్యారేజ్ స్టాఫ్ అంటే మెకానిక్లు, అసిస్టెంట్ మెకానిక్లు, డిప్యూటీ మెకానిక్లు, ఆర్టిజాన్స్ వీటందరూ కూడా కష్టపడబట్టే ఈ స్కీమ్ చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న బస్సులతోనే స్కీమ్ రన్ చేయడం, వాటిని మళ్ళీ మరమ్మతులు తీసుకుని చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ 1050 బస్సులకు సంబంధించి 750 బస్సులకు సంబంధించి అప్రూవల్స్ వచ్చేసినాయి. ఇంకొక 300 బస్సులకి త్వరలో అఫీషియల్గా అప్రూవల్ ఇస్తారు. అంటే 1050 బస్సులు వీళ్ళ త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్లో 12 ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ మన విశాఖపట్నం, సింహపురి అంటే సింహాచలం డిపో, గాజువాక డిపో, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కర్నూలు ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఎలక్ట్రిక్ బస్సులు వీళ్ళని త్వరలో రాబోతూ ఉన్నాయి. 1050 బస్సులు. ఇవి కాకుండా వీళ్ళని త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకోవాలని, ముఖ్యంగా వచ్చే సంవత్సరం వచ్చే గోదావరి పుష్కరాలలోపు రాజమండ్రి ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.